జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ దందా వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. అక్రమ దందాపై బిగ్ టీవీ చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా భారీగా రేషన్ బియ్యం దందా జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు ఖమ్మం కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీంతో రేషన్ అక్రమార్కులపై ఎంక్వైరీకి ఆదేశించారు కలెక్టర్. గోడౌన్ కు వచ్చిన బియ్యాన్ని టెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏ మిల్లులో ఎంతవరకు వరి ధాన్యం దిగుమతి అయ్యింది, ఏం బియ్యం ప్రభుత్వానికి అందించారు వంటి పలు అంశాలతో పాటు ఇంకా మిల్లర్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన లావాదేవీలపై కూడా ఆరా తీశారు. అయితే వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఇటు ఖమ్మం జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ దందా కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక కలెక్టర్ కూడా ఉక్కుపాదం మోపుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం నుంచి కూడా బిగ్ టీవీ ఇచ్చినటువంటి వరుస బిగ్ టీవీ అంటే మన రేషన్ బియ్యం దందాపై కూడా ఒకసారి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక రేషన్ బియ్యం పై కథనాలు ఒకసారి చూసినట్టు కలెక్టర్ నిర్గంతపోయే వాస్తవాలను చూసిన తర్వాత ఆయన మొత్తం కూడా విచారణకు ఆదేశించడం కూడా జరిగిపోయింది. అది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఖాతాదారు సూత్రధారు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశించడం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ రైస్ తీసుకొని ఆ ప్రాంతానికి వాళ్ళ మళ్ళా గండీస్ లో మార్చి వాటిని యథేచ్ఛగా ఎఫ్సీకి లేవీలు ఇస్తున్నారు. వాళ్ళపై కూడా పూర్తిగా దృష్టి సారించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే దృష్టి సారిస్తున్నటువంటి వారిపై కొరడ దులిపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు జిల్లా కలెక్టర్. మరోవైపు మాత్రం ఇప్పటికే ఏ మిల్లులు అయితే రేషన్ బియ్యం సంబంధించి వాళ్ళు అక్రమంగా దళారుల చేత వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఎప్పుడైతే బయట మార్కెట్కి అమ్ముకున్నారో వాటి అమ్ముకున్న తర్వాత మరి వాటి ప్లేస్ లోనే సేకరించినటువంటి రేషన్ బియ్యాన్ని వాళ్ళు పంపిణీ చేస్తున్న నేపథ్యం, అంటే ప్రభుత్వానికి ఇస్తున్న లేవీలు ఇస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా కంపల్సరీగా టెస్టింగ్ చేయాలని చెప్పాను, టెక్నికల్ టెస్టింగ్ చేయాలని చెప్పాను టెక్నికల్ అధికారిని కూడా ఆదేశించడం కూడా జరిగింది. మరోవైపున దీంట్లో గతంలో టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, గతంలో మిల్లర్స్ కు చెదురువాదులుగా ఉండి వాళ్ళకు వాళ్ళ అక్రమ లావాదేవీలు పాల్పంచుకున్న అధికారులపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని చెప్పాను అధికారులు. ఏ మిల్లు నుంచి ఎన్ని ఎస్ఎక్కేలు, ఎన్ని కింటాలు, ఎన్ని ఎస్ఎక్కేలు కూడా ధాన్యం వచ్చి మన రేషన్ బియ్యం వచ్చింది, వాటి లాట్ నెంబర్ ఎంత, వాటి గన్నీస్ కు ఇచ్చిన ట్యాగ్ ఏంటి, అక్కడ ట్యాగ్ ఎక్కడ మొత్తం దాన్ని ఎక్కడ చేశారని దానిపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం ఇంకా ఇప్పుడు అయితే చాలా వరకు కూడా అంటే ఒక కోళ్ల ఫామ్ లోని ఇక మిల్లులో జరగాల్సినటువంటి బియ్యం ధాన్యాన్ని అట్లా కాకుండా కోళ్ల ఫామ్ లో సేకరించిన బియ్యం మొత్తం కూడా ఒక్కసారిగా సంచులు మార్చేసుకొని ఒక 50 కిలోల గన్ని బ్యాగ్ లో ప్యాక్ చేసుకోవడం, దానికి మళ్ళీ ట్యాగ్ వేసి పంపిస్తున్న నేపథ్యంలోనే ట్రాక్టర్ పోయి విజువల్స్ కావచ్చు, ట్రాక్టర్ పోయినటువంటి టైం కావచ్చు, మరోవైపు మరికొన్ని రైస్ కు సంబంధించిన మిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పడం కూడా జరిగింది. మరోవైపున అంటే మన కాడ పడినటువంటి సన్నధాన్యాలతో కన్నా అంతకుముందు గతంలో పడినట్టు ఆంధ్రలో పడినటువంటి ధాన్యం రకం వేరున్న నేపథ్యంలోనూ ఆ రకం ఏంటి, తెలంగాణలో పడినటువంటి లేవీకి ఇచ్చినటువంటి ధాన్యం యొక్క దాని వ్యవహారం ఏంటి, దాని యొక్క పరిణామం ఏంటి అనే దానిపై కూడా క్వాలిటీ కంట్రోల్ అధికారులతో మొత్తంగా దృష్టి సారించాలని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రా మిల్లులు కావచ్చు, బాయిల మిల్లులపై కావచ్చు మొత్తానికైతే దృష్టి కేంద్రీకరించి అసలు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి ధాన్యాన్ని ఆ మిల్లుల వద్ద ఉన్నాయా, లేవీ కోసం ఇచ్చినటువంటి ధాన్యం ఆ మిల్లు దగ్గర ఉన్నాయా, ఉంటే వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని ఎస్ఏకేలు ప్రభుత్వానికి ఎఫ్సీకి అందించారు, ఇంకా పెండింగ్ ఎంత ఉన్నది, మరోవైపున ఇంకా వాళ్ళకి ఎంత గడువు ఉన్నది, ఈ గడువులోపు వాళ్ళు ఎన్ని కింటాలు గవర్నమెంట్ కి అప్పచెప్పారు, ఇంకెందుకు జాప్యం జరిగింది దానిపై కూడా పూర్తిగా దృష్టి సారించాలంటూ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే అధికారులు మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు అంటే మరి ఈ రోజు మొత్తానికైతే గోడం బాట పట్టే అవకాశం మెండుగా కనపడుతుంది. సత్తాజ్. థ్యాంక్ యూ భాస్కర్.